ఒక డిబేట్ లో మీరు మాట్లాడేటప్పుడు ఇంత దూరం వస్తా మీరు ఊహించారా? అసలు కామన్ ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా తమ్మి, మీరు అలాగే అనుకున్నా నేను. ఇది దానికి ఆమె స్పందించడం, ఇది కనెక్ట్ కావడం వాస్తవంగా ఒక మార్పు కోసమే. చాలా మంది ఇప్పుడు ఈ హీరోయిన్లు ఈవెంట్స్ కి వచ్చేటప్పుడు చీరలు కట్టుకొని వస్తారు. దాని మీద కామెంట్లు కూడా చూస్తున్నా. సంధ్యక్క, మీరు చూస్తున్న కామెంట్లు, సంధ్యక్క ఎఫెక్ట్ అంటే ఒక మంచి పని చేశాం, అది మంచిది కూడా. ఇంకొకటి చీర కట్టుకోమని కూడా నేను చెప్పట్లేదు. మీకు ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకోండి, ఇబ్బంది లేకుండా నీట్ గా ఉన్న వాళ్ళని వేసుకోమంటున్నాం. మీ పర్సనల్ జీవితాలలో మీరు ఏదైనా వేసుకోండి, కాకపోతే ఆ పర్సనల్ జీవితాన్ని పబ్లిక్ లో పెట్టకండి అంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, చీర కట్టుకోమని నేను చెప్పట్లేదు. నిండుగా మీకు ఇష్టం ఉన్న కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి, డీసెంట్నెస్ గా నీట్ గా ఉండాలి. మీ ఇంట్లో ఇంకేమన్నా చేసుకోండి, అది పబ్లిక్ లో పెట్టండి. పబ్లిక్ లో పెట్టినప్పుడు రియాక్షన్ ఇట్లున్నప్పుడు అది రిసీవ్ చేసుకోవాలి. కానీ వాళ్ళను నువ్వు రిసీవ్ చేసుకోకుండా వాళ్ళ మీద కేసులు పెడితే ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజల దగ్గరనే తెలుసుకుందాం, లీగల్ గా పోదాం, లీగల్ గానే తెలుసుకుందాం.